దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఒక అభం శుభం తెలియని ఒక అమ్మ వజ్రమ్మ అమ్మని పొట్టను పెట్టుకున్నాడు. ప్రతి నెల 1 తారీఖు నాడు సూర్యుడు ఉదయించక ముందే, కోడి కొయ్యక ముందే వాలంటీర్లు చిన్నారులందరూ కూడా వచ్చి అవాతాటల్ని తలుపు తట్టి జగనన్న పంపించే 3,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి చిరునవ్వుతో వెనక్కి వచ్చే పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లైన చిన్నారులు 1 తారీఖు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈరోజు గడిచిన 3 రోజులుగా అవాతాతలు, వృద్ధులు, వికలాంగులు, భర్త లేని అక్క చెల్లెమ్మలు 3,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా, మా జగనన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి, మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన పడుతున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు కోర్టుకు వెళ్ళాడు. పెన్షన్ని నిలుపుదల చేయించాడని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజున ఒక పెద్ద వజ్రమ్మ తల్లి పెన్షన్ తీసుకోవడానికి 1 సారి 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు మనం కళ్ళారా చూసాం. ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతూ ఉన్నారు. ఎంతమంది నిరుపేదలు, ఎంతమంది అక్క చెల్లెమ్మలు, వృద్ధులు పెన్షన్లు తీసుకుంటారు, వికలాంగులు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈ రోజున గంగూరులో జరిగిన సంఘటన మనసుని సంఘటితం, మనసు ఆందోళన పరిచే విషయం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా, అక్క చెల్లెమ్మను అర్థం చేసుకోవాలా. జగనన్న చేసే మంచి పనుల్ని దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్వహింపజేస్తా ఉన్నాడు, కోర్టులకు వెళ్తా ఉన్నాడు మనం చూసాం. ఇంతకు ముందు కూడా మా పిల్లలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పేసి జగనన్న ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఎస్సీల పిల్లలు, బీసీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదు, తన పిల్లోడు ఒక్కడే, లోకేష్ అనేవాడు ఒక్కడే ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన దుర్మార్గుడైన చంద్రబాబు ఆ రోజున దుర్మార్గం చేశాడు. ఈ రోజున మరలా హైకోర్టుకి వెళ్ళి వృద్ధులు ఏం చేశారు రా బాబు చంద్రబాబు నాయుడు, వితంతువులు ఏం చేశారు, వికలాంగులు ఏం చేశారు, జగనన్న ఇచ్చే పెన్షన్ ఇంటికెళ్ళి తలుపు తట్టి ఇచ్చే పెన్షన్ నీకెందుకంత కడుపుమంట, నీకెందుకంత బాధ? నువ్వు 14 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు మా జగనన్న చేసి చూపించాడని చెప్పేసి నీకు కడుపు మంట చంద్రబాబు నాయుడు.